సిరిసిల్ల చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం దక్కింది. పట్టణానికి చెందిన చేనేత కార్మికులు హరిప్రసాద్, రేఖ దంపతులు తమ కళా నైపుణ్యంతో ప్రత్యేకంగా శ్రీరాముల వారి కోసం బంగారు చీరను నేశారు. సిరిసిల్లలో రూపుదాల్చిన ఈ ప్రత్యేక బంగారు చీర అయోధ్య రామాలయానికి చేరుకుంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్డి హరిప్రసాద్ సీతమ్మ వారి కోసం అరుదైన బంగారు చీరను ఆవిష్కరించారు. హరిప్రసాద్, రేఖా దంపతులు 20 రోజుల పాటు మగ్గంపై శ్రమించి బంగారం, వెండితో చీరను రూపొందించారు. అయోధ్య రామమందిరం, రామాయణ ఘట్టాల ఇతివృత్తాలతో చీరను ఆవిష్కరించారు. రామాయణంలోని 10 ఘట్టాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. శ్రీరాముడు జననం నుంచి పట్టాభిషేకం వరకు రామాయణం మొత్తం ఈ చీరపై సాక్షాత్కరిస్తుంది. శ్రీరాముల వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బంగారు చీరపై ఓవైపు బార్డర్లో తెలుగులో జై శ్రీరామ్ అని వచ్చే విధంగా, మరోవైపు బార్డర్కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీరను రూపొందించారు. 900 గ్రాముల బరువు ఉన్న ఈ చీరలో 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి వినియోగించినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపాడు. ఇప్పుడు మన దేశంలోని రామ మందిరం నిర్మాణం, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో ఒక బార్డర్లో రాముల వారి పట్టాభిషేకం, అయోధ్య రామ మందిరం, మరియు ఇంకో బార్డర్లో జై శ్రీరామ్ అని ఇందులో వచ్చే విధంగా నేయడం జరిగింది. పళ్ళులో రాముల వారి ఫోటో మరియు బాడీలో మొత్తం రామాయణంలోని ఘట్టాలను 10 ఘట్టాలను తీసుకొని నేయడం జరిగింది. ఇందులో రాముల వారు పుట్టినప్పటి నుండి యుద్ధము, అరణ్యకాండ, వనవాసము ఇలా 10 ఘట్టాలను తీసుకొని పుట్టిన నుండి పట్టాభిషేకం వరకు వచ్చే విధంగా నేయడం జరిగింది. మరియు బాడీలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వచ్చే విధంగా 845 సార్లు వచ్చే విధంగా దాదాపు 20 రోజులు మేమిద్దరం భార్యాభర్తలం కలిసి ఈ చీరను నేసినాము. ఈ చీరలో 8 గ్రాముల బంగారం మరియు 20 గ్రాముల వెండితో మరియు పట్టు దారాలతో దీన్ని నేసినాము. ఈ చీరను 26వ తారీఖు నాడు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది. అక్కడ మోడీ సార్ గారికి చూపించి తర్వాత అయోధ్య రామ మందిరం వారికి అందిస్తాము. మరోవైపు భారత ప్రభుత్వం హరిప్రసాద్, రేఖా దంపతుల ప్రతిభను గుర్తించింది. ఈ నెల దేశ రాజధానిలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపింది. ఈ సందర్భంలోనే శ్రీరాముల వారి కోసం నేసిన చీరను ప్రధాని మోదీకి అందజేస్తామని హరిప్రసాద్, రేఖా దంపతులు తెలిపారు. ప్రధాని ద్వారా ఈ చీరను అయోధ్యలోని శ్రీ సీతారామయ్యలకు అందిస్తానని వారు చెప్పారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్ గతంలోనూ అనేక కళాఖండాలను చీరపై నేసి తన ప్రతిభను చాటుకున్నారు. సిరిసిల్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ తేవాలనే ఉద్దేశంతో రాజన్న సిరిపట్టు పేరిట నేత ఉత్పత్తులను పరిచయం చేశారు.